అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను బెల్లం అప్పాలు చేశానండి. ఇవి ఇక మనకు పండగ వచ్చేస్తుంది కదండి. స్వీట్ రెసిపీలో 5 days మనకు ఉగాది పండుగ జరుపుకుంటాం కాబట్టి స్వీట్ రెసిపీలు చేసుకోవాలి కదా. అందుకని అమ్మవారికి నివేదన చేయడానికి నేను ఇలాగా రోజొక రెసిపీ చేస్తూ ఉంటానండి 5 days వరకు. అందుకని నేను బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వీటిని ఎలా చేద్దామో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు కనుక మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అలాగే ఆల్ నొక్కారంటే మీకు ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసాక అందులోకి మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసి దానిపైన మూత పెట్టేసి మనము వాటర్ని కాస్త మరిగించాలి. అదే వాటర్లోకి 1/2 కప్పు బెల్లం తురుముని వేసేసుకోవాలి. 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లము తీసుకోవాలండి. నిండుగా తీసేసి అందులో వేసి మనము బాగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయాక దీన్ని వడకట్టుకోవాలి. మనం ఒక స్ట్రైనర్లో వేసేసి వడకట్టామంటే మనకు డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అలా చేసి దాన్ని మళ్ళీ ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మనము అది మరిగేటప్పుడు ఈ పిండి ఉంది కదండి, మనము బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 కప్పు బియ్యం పిండిని ఇందులో వేసేయాలి. వేసి ఇప్పుడు మనము గరిటెతో కలిపేసుకోవాలి. ఇందులోకి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. కాస్త నెయ్యి, చిటికెడంతా సోడాను కూడా వేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఇది మన చేతికి అంటుకోకుండా బాగా టేస్ట్ కూడా మరింతగా పెరిగిపోతుందండి. ఇప్పుడు నెయ్యిని వేసామంటే అందులో కరిగిపోతుంది. అలాగే కాస్త సోడాను కూడా వేసాను నేను. వేసేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇక దీన్ని కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కలుపుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనము చేతికి కాస్త వాటర్ పెట్టుకొని, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, కాస్త చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని బాగా ఒత్తుకోవాలి. పిండంతా కలిపేసుకున్నామంటే మనకి చక్కగా ఇలాగా బాగా ఒత్తి కలిపి ముద్దగా చేసేసుకోవాలి. ఇలా ముద్దగా చేసేసి ఇక చిన్న చిన్నగా రౌండ్ బాల్స్గా చేసేసుకోవాలి. కాస్త నూనెను మనం పెట్టుకొని ఇలాగా రౌండ్గా చేసేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులోకి తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండల్ని మనము అప్పడాల కర్రతో కానీ చేయితో కానీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనె కవర్ ఉంటుంది కదండి, మనకు ఆయిల్ కవరు, దాన్ని చుట్టుగా కట్ చేసేసి ఇలాగ పెట్టి దానిపైన మనము ఇలా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్ షేప్గా కొందరికి రాదండి, ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఇలా కాస్త వెడల్పుగా నొక్కేసి ఇక మనము స్నో బాటిల్ పైన కానీ ఏదైనా ఒక మూతలు ఉంటాయి కదండి, అలాగా రౌండ్ మూతలు, నేను స్నో బాటిల్ది తీసుకున్నాను. అది తీసేసుకొని మనము దానిపైన ఇలాగా నొక్కామంటే మనకు రౌండ్గా బిస్కెట్ టైప్లో వస్తాయి. చూసారా, ఇలా 1/2 ఇంచ్ మందంలో మనము చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక్కొక్క బాల్ పెట్టేసి నొక్కి ఇలాగా రౌండ్గా కట్ చేసుకుంటే షేప్ రౌండ్గా బాగా వస్తుందండి. నేను ఇలా చేశాను. మీరు అవసరం లేదంటే మీ ఇష్టం అండి. రౌండ్గా రావడం కోసం నేను ఇలాగా చేశాను. చూసారా, ఇలాగా మనము అన్నింటినీ చేసుకుంటూ ఇలాగా ఒకటి వేసుకుంటూ కాల్ చేసుకోవాలి. ఇలా కాల్ చేసుకున్నామంటే మనకు బెల్లం అప్పాలు రెడీ అండి. మనము ఎప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తామో అప్పుడే 1 స్పూన్ ఆయిల్లో మనము నెయ్యిని కూడా వేసి కాల్చుకున్నామంటే ఇలా స్మూత్గా మెత్తగా చాలా బాగా వస్తాయండి. చూసారా ఎలా వచ్చాయో.
బెల్లం అప్పాలను మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నా టిప్స్ని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. సో ఇదండి ఇవాళటి వీడియో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీల కోసం అరుణాస్ ఆల్ ఇన్ వన్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.